తమ పిల్లల చదువు కోసం తల్లిదండ్రులే కంకణం కట్టుకున్నారు. ప్రతి ఇంటికి 500 రూపాయలు వేసుకుని కేవలం 3 రోజుల్లో స్కూల్ నిర్మాణం చేపట్టారు. స్కూల్కి టీచర్ కావాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. విద్యాశాఖ అధికారులు సైతం స్కూల్ని సందర్శించి టీచర్ని నియమిస్తామని హామీ ఇచ్చారు. వారం రోజులు గడుస్తున్నా టీచర్ని నియమించకపోవడంతో తల్లిదండ్రులు కలెక్టర్కి చేతులు జోడించి వేడుకుంటున్నారు. ప్రభుత్వం స్పందించాలని గిరిజన గ్రామాల ఆదివాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం కివర్ల పంచాయతీ తెంకలబంద గ్రామంలో 136 మంది కొండదర ఆదివాసీ గిరిజనులు ఉన్నారు. వీరంతా కొండశిఖరం గ్రామంలో జీవనం సాగిస్తున్నారు. వారి పిల్లలు పి గంగవరం గ్రామంలో మండల ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నారు. వీరంతా ప్రతిరోజు 4 కిలోమీటర్లు కాలినడకన వాగులు దాటుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి. ఇప్పుడిప్పుడే వర్షాలు ఊపందుకోవడంతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పిల్లలు స్కూల్కు వెళ్లలేక ఇంటి వద్దే ఉండిపోతున్నారు. దీంతో తల్లిదండ్రులు ఎంతో ఆందోళన చెందారు. బాగా చదవాలని తమ పిల్లలకు ఉన్నా చదువుకునే వెసులుబాటు లేకపోవడంతో తీవ్ర కలత చెందారు. ఈ క్రమంలో తమ పిల్లలకు భవిష్యత్తు కల్పించాలంటూ ఆందోళన నిర్వహించారు. ఈ విషయం తెలుసుకుని జిల్లా కలెక్టర్ ఆదేశాలతో అనంతగిరి స్థానిక ఎంఈఓ గ్రామాన్ని సందర్శించారు. ప్రత్యామ్నాయ స్కూలు టీచర్ని ఏర్పాటు చేసేందుకు జిల్లా విద్యాశాఖ అధికారికి లేఖ రాశారు. తమ పిల్లల భవిష్యత్తుపై కలలు కన్న ఆ గిరిజనులు అంతా కలిసి స్కూల్ షెడ్ నిర్మాణం చేసుకోవాలని నిర్ణయించారు. ఇందుకుగాను ప్రతి కుటుంబం 500 రూపాయలు చందాగా ఇచ్చింది. సొంత పనులు మానుకుని వారం రోజుల్లో స్కూల్ షెడ్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. తమ గ్రామానికి త్వరితగతిన టీచర్ను ఏర్పాటు చేయాలని కోరుతూ ఇటు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించారు గిరిజన సంఘం నాయకులు. అయితే వారం రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు టీచర్ రాకపోవడంతో తమ పిల్లలు ఇంటి వద్దే ఖాళీగా ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గంగవరం గ్రామంలో మాకు ఒక టీచర్ ఇవ్వండి అని కలెక్టర్ గారికి కూడా మన 5వ తారీఖు నాడు గ్రామస్తులు మేము అందరం వెళ్ళి ఒక రిప్రజెంటేటివ్ ఇచ్చినాం. కలెక్టర్ గారిని పిఓ గారిని మీరు రండి పరిశీలన చేయండి, మాకు ఒక స్కూల్ ఏర్పాటు చేయండి అని మనం డిమాండ్ చేసాం. రెండో వైపు రోడ్లు కోట్ల రూపాయలు, సుమారు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు మనం ఈ ఉపాధి హామీ పథకం. ఈ ఉపాధి హామీ పథకం అనేది టెండర్ వర్క్ కాదు, ఇది నామినేట్ వర్క్. స్కూల్ కోసం షెడ్ నిర్మాణం చేసుకుని నేటికి వారం రోజుల పైనే దాటుతున్నా ఇప్పటికీ టీచర్ రాలేదని ఇటు జిల్లా కలెక్టర్తో పాటు అటు ప్రాజెక్ట్ అధికారికి చేతులు జోడించి వేడుకుంటున్నారు గిరిజన గ్రామాల్లో నివసించే తల్లిదండ్రులు. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించాలని వేడుకుంటున్నారు.